హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ జగన్ హయాంలో అంటే 2019-24 మధ్యలో వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆరోపిస్తుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పటి ముఖ్యులపై, అప్పటి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులపై, ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి సహా ఇతరులపై కేసులు నమోదు చేసిందో లిక్కర్ స్కామ్ అంటూ. ఈ స్కామ్కు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ స్కామ్లో అంటే వైఎస్ జగన్ హయాంలో ఏదైతే ఒక లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుందో, కూటమి ప్రభుత్వం ఒక కేసు కట్టిందో, కూటమి ప్రభుత్వం దీన్ని ఒక అతిపెద్ద స్కామ్గా అభివర్ణించే ప్రయత్నం చేస్తుందో, ఆ కేసుకు సంబంధించినటువంటి లింకులు ఇప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశం ఎంపీ కేసినేని చిన్ని సంబంధించినటువంటి కంపెనీతో లింక్ అయి ఉంది. అందుకే ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి. వాస్తవానికి దీనికంటే ఫస్ట్ ఏం జరిగింది అనేది ఒక్కసారిగా పరిశీలిద్దాం. వాస్తవానికి కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ నుంచి గతంలో 2024 విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి కేసినేని నాని, అంటే ఇప్పటి ఎంపీ సోదరుడు కేసినేని నాని క్లియర్ కట్గా అటు సిబిఐకును ఈడీకును ఒక లేఖలు రాశారు. ఆయన ఏం లేఖలది, ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డి ఉన్నారో ప్రధాన నిందితుడు, అతనికి సంబంధించినటువంటి లింక్స్ అనేది ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించినటువంటి కంపెనీలతో ఉన్నాయి అనేది ఆయన యొక్క ఆరోపణ, విమర్శ. దీనికి సంబంధించినటువంటి పరిణామాల భాగంగా విచారించినప్పుడు ప్రాథమిక ఆధారాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగడమే కాకుండా కేసినేని చిన్ని భార్యకు సంబంధించినటువంటి ఒక కంపెనీకి కేసినేని చిన్ని భార్యకు కూడా నోటీసులు జారీ చేసింది తాజాగా నిన్న ఆదివారం. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసినేని చిన్ని భార్య, విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భార్యకు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి లింక్స్ ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కసిరెడ్డితో ఉన్నందున ఇది క్లియర్ కట్గా దీనికి సంబంధించినటువంటి అంశం. కేసినేని చిన్నీస్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఫార్మర్ ఎంపీ కేసినేని నాని హ్యాడ్ రిటర్న్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. On Sunday, ED issued notices to a company associated with Kesineni Chinni. Initial reports claimed that the ED has issued notices to the MP's wife in connection with the cases, directed her appear for questioning on May 27th. సో ఈడీ అఫీషియల్స్ చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇంకా ఫర్దర్ ఈ కేసు గురించి పరిశీలిస్తే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, రాజ్ కసిరెడ్డికి అంటే ఈ కేసులో లిక్కర్ స్కామ్లో ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి, తర్వాత కేసినేని చిన్ని భార్యకు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్ ఎల్ఎల్పి, ఇది ఒక ఎల్ఎల్పి కంపెనీ, కంపెనీ పేరు ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్, ఇది ఒక ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ ఫామ్, ఇది ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్. ఈ కంపెనీకు రాజ్ కసిరెడ్డికి అంటే లిక్కర్ స్కామ్లో ముఖ్య నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భార్యకు సంబంధించినటువంటి ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్ సంస్థకు లింకులు ఉన్నాయనేది ఈడీ అఫీషియల్స్ ప్రాథమికంగా చేసినటువంటి విచారణలో తేలింది. అందుకే ఈడీ ఇప్పుడు నోటీసులు సమన్స్ జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన హాజరు కావాల్సిందిగా క్వశ్చనింగ్ కోసం, విచారణ కోసం. ఎంపీస్ వైఫ్ అండ్ షేర్స్ ప్రాఫిట్ పార్టిసిపేషన్ ఇన్ ద కంపెనీ. ఎంపీ వైఫ్కి ఈ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, ప్రాఫిటబుల్ రేషియోలో షేర్స్ కూడా ఉన్నాయంటే లాభాలు పంచుకునే పార్ట్నర్గా ఉన్నారు, షేర్స్ కూడా ఉన్నాయన్నమాట. రెస్పాండింగ్ టు ద కాంట్రవర్సీ, అయితే ఈ కాంట్రవర్సీ ఒక్కసారిగా వివాదం ఎప్పుడైతే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తన భార్యకు నోటీసులు జారీ చేసిందో, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి ఇదంతా ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప తన భార్యకు వ్యక్తిగతంగా ఇచ్చిన నోటీసులు అయితే కానే కావు, కేవలం ద నోటీసెస్ హ్యాస్ నాట్ ఇష్యూడ్ పర్సనల్లీ టు హిజ్ వైఫ్ బట్ టు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ జాయింట్లీ ఫ్లోటెడ్ బై ఇష్నవి అండ్ కేసినేని డెవలపర్స్. కేసినేని డెవలపర్స్కు ఇషాన్వికు సంబంధించినటువంటి జాయింట్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి
కంపెనీకు మాత్రమే ఈ నోటీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జారీ చేసిందే తప్ప తన భార్యకు వ్యక్తిగతంగా జారీ చేయలేదు అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. అడ్రసింగ్ టు ద మీడియా, విజయవాడ ఎంపీ సెడ్ ప్రైడ్ ఇన్ఫ్రా వాజ్ ఎస్టాబ్లిష్డ్ 2021. ఈ ప్రైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాక్షన్ గురించి ఇందాక చెప్పాను కదా, కేశినేని చిన్ని భార్యకు సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీ వాస్తవానికి 2021లో స్థాపించాము. అండర్టేక్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్, రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఈ కంపెనీని స్థాపించాము. యాజ్ ద ల్యాండ్ పార్సిల్స్ ఓన్డ్ బై ద కంపెనీస్ వర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో ఇరువురికి సంబంధించినటువంటి ల్యాండ్ పార్ట్నర్షిప్ కూడా ఇందులో ఉంది. హీ స్టేటెడ్ ద ట్రాన్సాక్షన్స్ వర్ 35 lakhs అండ్ టేకెన్ ప్లేస్ త్రూ ద కంపెనీ. హవెవర్ కేశినేని asserted that after learning about the alleged background of Raj Kesireddy, they exited the company. అయితే రాజ్ కేశిరెడ్డి నేపథ్యం గురించి తెలుసుకున్న తర్వాత తాము దాని నుంచి వెనక్కి వచ్చేసాము, బయటకు వచ్చేసాము అని చెప్పి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి మీడియా ముందుకు బయటకు వచ్చి. మరి నిజంగా బయటకు వచ్చేసినట్టుంటే గతంలోనే ఆరోపణలు వచ్చినప్పుడు గతంలోనే అతని సోదరుడు ఈడీకి సిబిఐకి విచారణకు హాజరు కావాలి, విచారణకు ఆదేశించాల్సిందిగా ఈడీకు సిబిఐకు స్వయన ఇతని సోదరుడు ఇతని అన్న ఈడీకు సిబిఐకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, లేఖ రాసినప్పుడు అప్పుడే బయటకు వచ్చి చెప్పుండాల్సింది కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనని ఏమీ చేయదులే అనుకుని ఊరుకున్నారా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తీరా తన భార్యకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు తన పదవికి తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి ఈ మొత్తం వ్యవహారాన్నంతా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కనిపిస్తుందా అనేది ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే అది ఉంటే గతంలోనే చెప్పి ఉండాల్సింది. కేవలం 35 లక్షల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే ఇది. అది కూడా గతంలో ఆ రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన కంపెనీకి ఉన్న నేపథ్యం మాకు తెలియక వాళ్ళతో జాయిన్ అయ్యాం కాబట్టి ఆ తర్వాత తెలిసిన తర్వాత 2022లో మేము బయటకు వచ్చేసామని చెప్పి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. కానీ వాస్తవం మాత్రం అలా లేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక కంప్లైంట్ కనుక రిసీవ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి నోటీసులు ఎప్పుడు జారీ చేస్తుందంటే ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయా లేవా, ఇది ఫస్ట్ ప్రైమరీ కింద ప్రైమా ఫేసి ఎవిడెంట్ అనేది ఉందా లేదా చూస్తుంది. ఉన్న తర్వాతే విచారణకు రావాల్సిందిగా, ఫర్దర్ క్వశ్చనింగ్కు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే ప్రక్రియ కనిపిస్తుంది. అంటే ఇక్కడ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మే 27వ తేదీన నోటీసులు జారీ చేసింది విచారణకు రమ్మని. అంటే అర్థం ఈ ఏదైతే ఆరోపణలు ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఇందులో ప్రాథమిక ఆధారాలు ఈడీ విచారణలో తేలిన తర్వాతే ఈడీ సమన్స్ జారీ చేసినట్టు క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఒక లిక్కర్ స్కాము గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019-24 మధ్యలో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు కట్టడమే కాకుండా ప్రధానంగా ముఖ్య నిందితుడిగా రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత మరికొంతమంది నిందితుల్ని మరికొంతమంది వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసిందో, మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసిందో, వారిపై కూడా కేసులు నమోదు చేసిందో, దీనిపై పదే ఆరోపణలు చేస్తుందో ఆ కేసు ఏకంగా టీడీపీ మెడక ఇప్పుడు చుట్టుకుంటోంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఈ ఫిర్యాదు మేరకు ఈడీ సిబిఐకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగింది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కారణంతో ప్రాథమిక విచారణ అనంతరం ఫర్దర్ క్వశ్చనింగ్ కోసం కేశినేని చిన్ని భార్యకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ నెల 27వ తేదీన క్వశ్చనింగ్కు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రాజ్ కేశిరెడ్డితో కేశినేని చిన్ని భార్యకు సంబంధించినటువంటి ప్రైడ్ ఇన్ఫ్రాక్షన్ లేదా ప్రైడ్ ఇన్ఫ్రా ఈ కంపెనీ ఏదైతే 2021లో రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం స్థాపించారో ఈ కంపెనీతో రాజ్ కేశిరెడ్డికి సంబంధం ఉంది. రాజ్ కేశిరెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి నిధుల్ని ఈ కంపెనీ ద్వారా మళ్లించారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణలు బేస్ చేసుకునే ఇప్పుడు ఫర్దర్ క్వశ్చనింగ్ కోసం ఈడీ అనేది నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్గా విజయవాడ ఎంపీ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని మాత్రం ఇదంతా ఆరోపణలు కేవలం రాజకీయంగా తమని బదనాం చేయడానికి చేస్తున్నారు. వాస్తవానికి తన భార్యకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి నోటీసులు కావు, కేవలం ఆ కంపెనీకి ఇచ్చినటువంటి నోటీసులే. అంటే ఇక్కడ నోటీసులు ఇచ్చిన విషయాన్ని అయితే ఆయన అంగీకరిస్తున్నారు. మరోవైపు 35 లక్షల లావాదేవీలకు సంబంధించి అది కూడా రాజ్ కేశిరెడ్డి నేపథ్యం తెలియక మేము ఆ కంపెనీతో జాయిన్ అయ్యాం కాబట్టి అని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం, ఎవరు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం
చేశారు మీడియా ముందుకు వచ్చి. సో ఓవరాల్గా టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఒక లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ పెద్ద ఎత్తున పదే ఆరోపణలు చేస్తుందో ఆ లిక్కర్ స్కామ్ అనేది తిరిగి ఇప్పుడు టీడీపీ ఎంపీ మెడకే చుట్టుకోంది. ఈడీ విచారణకు ఆయన భార్య హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.